పెద్ది డే 22 అనేది ఈరోజు గడుస్తుందండి. సో ఈ యొక్క రోజు ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది ఏంది ఎంత ఎలా అని చెప్పి ఇండియన్ నెట్లో ఎంత, ఇండియన్ గ్రాస్లో ఎంత, ఓవర్సీస్లో ఎంత అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 236 కోట్లు, ఓకేనా. ఇండియన్ నెట్ కలెక్షన్లో 60 లక్షలు అనమాట. మిగతాది చెప్పాలంటే 236 కోట్ల 60 లక్షలు అయితే ఉందన్నమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మ్యాక్సిమం మారిపోయే అవకాశం ఉందన్నమాట. సో నేను ఇంతకు ముందే చెప్పా, బ్రదర్ నేను ఉన్నది చెప్తాను. ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కోసం ఎగస్ట్రాగా ఇప్పుడు 450 కోట్లు వచ్చింది, 500 కోట్లు అని చెప్పి నేను చెప్పలేను కదా. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, సో ఇతను ఏం చెప్తున్నాడు ఇతనికే అర్థం కావట్లేదు అని చెప్తారనమాట. సో మీకు అర్థం అవుతుంది, ఎవరు మిస్ చేయొద్దండి, ఓకేనా. లాస్ట్ వరకు వినండి, తొందరగా చెప్పేస్తాను అనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని పోయా, ఓకేనా. అది కష్టపడి ఈ యొక్క పెద్ద సిరీస్ అనేటివి చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి బాగానే కలెక్షన్ అనేది చేసింది, 450 కోట్లు అని చెప్పి రూమర్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. రూమర్ అయితే ఉందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఓవర్సీస్లో వచ్చిన గ్రాస్ ఏదైతే ఉంటుందో అది 56 కోట్లు అయితే ఉంది. దాన్ని ఎగస్ట్రాగా చెప్తున్నారు అనమాట కొంతమంది. అది మరి ఎట చెప్తారు, వీళ్ళు డబ్బులు ఏమైనా వేసి ఇచ్చారో మనకైతే తెలియదు, ఓకే. సో ఇంకో మెయిన్ పాయింట్ కూడా చెప్తా. ఇండియన్ గ్రాస్లో ఇప్పుడు ప్రస్తుతానికి 295 కోట్లు అయితే ఉంది, ఓకే. దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్లో 236 కోట్ల ఇంతకుముందు చెప్పా, ఎగస్ట్రాగా అన్ని లక్షలు అనేది వచ్చాయని చెప్పి, ఓకే. అక్కడికి క్లారిటీ. సో హిందీలో చూసుకున్నట్లయితే ఎంత గ్రాస్ కలెక్షన్ చేసిందంటే ఈ యొక్క మూవీ వచ్చి 26 కోట్ల 41 లక్ష అయితే సంపాదించింది అనమాట. 26 కోట్ల 41 లక్ష వరకే సంపాదించింది హిందీలో. కనీసం 30 కోట్లు కూడా రాలేదు, అంతేనా. సో చూసుకున్నట్లయితే కన్నడలో ఓన్లీ ఇండియన్ గ్రాస్ పరంగా ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో 2 కోట్ల 15 లక్షల వరకే సంపాదించింది అనమాట ఈ యొక్క మూవీ. 3 కోట్లు కూడా రాలా, ఓకే. సో అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి. మలయాళంలో చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ యొక్క మూవీ వచ్చి 34 లక్షల వరకే సంపాదించింది, 1 కోటి కూడా దాట్లా, ఓకే. సో అదనమాట, 1 కోటి కూడా దాట్లా, 34 లక్షల వరకే వచ్చింది ఇండియన్ గ్రాస్లో. తమిళ్లో చూసుకున్నట్లయితే 2 కోట్ల 29 లక్షల వరకే సంపాదించింది అనమాట, 3 కోట్లు కూడా దాట్లా తమిళ్లో. సరే వదిలే, అక్కడ ఎలక్షన్ ఏదో జరిగింది అయిపోయింది, అక్కడ ఏదో జరుగుతుంది అని అనుకుందాం, ఓకే వదిలేద్దాం. ఇక తెలుగులో చూసుకున్నట్లయితే 248 కోట్ల 72 లక్షలు అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ గ్రాస్లో. ఓన్లీ ఏపీ టు తెలుగులో 248 కోట్ల 72 లక్షలు అయితే ఉందన్నమాట ఇది, ఓకేనా. సో నెట్ కలెక్షన్ చెప్పేదా, హిందీలో నెట్ కలెక్షన్ వచ్చి 22 కోట్ల 40 లక్షలు అనమాట. అదే మనం కన్నడలో చూసుకున్నట్లయితే 1 కోటి 84 లక్షలు అనమాట, ఓకే. మలయాళంలో చూసుకున్నట్లయితే 30 లక్షలు అనమాట, ఓకే. సో తమిళ్లో చూసుకున్నట్లయితే 2 కోట్ల అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే 210 కోట్ల 6 లక్షలు అనమాట. కొన్ని చోట్లలో 1 కోటి కూడా దాట్లా ఈ యొక్క మూవీ అనేది. కొంతమంది చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే 500 కోట్లు దాటేసింది ఈరోజు కన్నడలో హౌస్ఫుల్లా ఏం హౌస్ఫుల్, అదేమన్నా పెద్ద కంటెంటా, ఏం హౌస్ఫుల్, తెలియక మాట్లాడతారా తెలిసి మాట్లాడతారా, నాకైతే నవ్వు వస్తుంది నిజంగా అదనమాట. సో అది నాకు అర్థం కావట్లా. సో ఏంటి, ఎందుకు అంత ఫేక్గా ఎందుకు చెప్పడం అని చెప్పి ఇదొక ఆలోచన వస్తూ ఉంది నాకు. నా వల్ల కాదు, నేను చెప్పలేను. ఒకవేళ వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కన్నా 450 కోట్లు 450 కోట్లు మ్యాక్సిమం, ఇది వర్త్ 450 కోట్లు అని చెప్పి వదలొచ్చు, ఓకే. అర్థమైంది అనుకుంటా. అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి ఈరోజు షోస్ కూడా చాలా తక్కువ, 1000కి పైగానే పడ్డాయి మన ఇండియాలో, 1000కి పైగానే పడ్డాయి అంతే, అంతకు మించి ఎక్కువ పడలేదు. వితిన్ 1 అవర్కి ఇప్పుడు డేస్ అనేది గడిచిపోయింది. మూవీ అనేది చాలా మంది చూసేశారు కదా. సో అదనమాట. ఒక అబ్బాయి వస్తాడు, కామెంట్ పెడతాడు అనమాట. ఏమని పెడతాడంటే, ఈరోజు మలయాళంలో కన్నడలో హౌస్ఫుల్ అని పెడతాడు. హౌస్ఫుల్లా ఏంటి, హౌస్ఫుల్ ఏంటి అది. సో చూసుకున్నట్లయితే దీని బజ్ అనేది ఎక్కువగా ఏపీ టు తెలంగాణలోనే ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందండి, ఇది మటుకు పక్క. సో దీన్ని ఎవరు మార్చలేరు.
కన్నడలో ఉంది, మలయాళంలో ఉంది అని అంటే అది కుదరదు కదా. కలెక్షన్ చెప్తుంది కదా ఇక్కడ. మలయాళంలోనే 30 లక్షలు, కోటి కూడా దాటలేదు మలయాళంలోనే. మరి రామ్ చరణ్ గారికి అక్కడ ఏమైనా ఫ్యాన్స్ ఏమైనా తక్కువ అయ్యేందో నాకైతే అర్థం కావట్లేదు. ఒకడు అంటారు, కామెంట్ పెట్టేస్తాడు, ఏమని పెడతాడంటే, అరే బాబు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావా? సో అక్కడ మలయాళంలో రామ్ చరణ్ గారికి హైప్ ఎక్కువ అంటే అక్కడ హీరోల్ని డామినేట్ చేస్తూ మన రామ్ చరణ్ గారికి ఎక్కువ మంది ఉన్నారనమాట ఫ్యాన్స్. ఓకేనా? సరే, ఓకే, ఒప్పేసుకుంటాలే బ్రదర్, ఓకే ఒప్పేసుకుంటా. అంటే మలయాళంలో హీరోల్ని డామినేట్ చేస్తూ మన రామ్ చరణ్ గారికి ఎక్కువ ఉన్నారు అక్కడ. ఓకే, ఒక అబ్బాయి కామెంట్ పెడతాడు అనమాట ఈ విధంగా. సో అది నేనైతే కామెంట్ మెన్షన్ చేయను, కానీ ఇది కలెక్షన్ అయితే ఇదేనండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇండియన్ నెట్ కలెక్షన్లో 236 కోట్లు అయితే ఉంది. గ్రాస్లో చూసుకున్నట్లయితే 290 కోట్లు అయితే ఉందన్నమాట. సో ఓవర్సీస్ నుంచి వచ్చి 56 కోట్లు అయితే ఉందన్నమాట. ఎక్కువ బజాన్ అయితే మన ఏపీ టు తెలంగాణ, అంతే, అంతకుమించి ఇంక లేదు. సో అదనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి బాయ్. ఎందుకంటే నేను జెన్యూన్గా చెప్తాను, ఎవరినో ఉద్దేశించి చెప్పే విధానం మనకు రాదు కూడా. ఓకే, బాయ్.